యాక్చువల్గా బాహుబలిలో మీరు ఇంకా ఎక్కువ ఉండాలనుకుంటారు మీ రోల్ అది కొంచెం అది నా ఇంటి పరిస్థితుల వల్ల నేను కంటిన్యూ చేయలేకపోయాను. అది అదే మా మిసెస్ అప్పుడే బెడ్ రిడన్ అయిపోయింది ఆవిడ, దాంతో చేయలేకపోయాను. అదే అట్లా ఆయన కాకుండా రాజమౌళి కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా మీకు నచ్చే డైరెక్టర్లో? నచ్చే డైరెక్టర్ అంటే చెప్పాక ఇప్పుడు అనేక రకాల రాఘవేంద్రరావు గారు ఉన్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు కొత్త వాళ్ళలోనంట ఇప్పుడు ఈ కాలపు దర్శకులు నేను అంటుంది చాలామంది ఉన్నారండి. ఇప్పుడు కొత్త కుర్రాళ్ళల్లో మంచి మంచి కుర్రాళ్ళు చేయగలిగిన వాళ్ళు. మొన్న అదే సినిమా చేశాను, స్కైలాబ్. అతను బాగా చేశాడు. బింబిసార అవును చేసిన డైరెక్టర్ వశిష్ఠ మన మల్లెడి వాళ్ళ అబ్బాయి, మల్లెడి సత్యనారాయణ రెడ్డి కొడుకే కదా. ఎవరు? మల్లెడి సత్యనారాయణ రెడ్డి నిర్మాత. అచ్చా, అట్లాగా నాకు ఇంతవరకు ఐడియా లేదండి. మన మల్లెడి సత్యనారాయణ గారు అబ్బాయి. వీళ్ళందరూ చాలా బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తున్నారండి. మంచి ఇది ఉంది డైరెక్టర్స్ వాళ్ళందరూ. ఇప్పుడు కూడా మనం ఎన్నో సినిమాలు చేస్తుంటాం. వాళ్ళందరికీ ఆ సినిమాలు బయటకు వచ్చి ఇది చేస్తే కానీ, కామెడీ విషయంలోకి వస్తే ఆయన శ్రీరామ అబ్బరాజ్ అని ఒక ఆయన వివాహ భోజనం మనిషిని తీశాడు. సామాజిక వరగమన. అవును, ఏం సినిమాలండి, మంచి మంచి సినిమాలు. ఇట్లాగా మరి సెంటిమెంటు ప్రాధాన్యం ఉండి, ఐ మీన్ రజాకార్ సినిమా ఏటా సత్యనారాయణ కూడా ఎంత బాగా తీసాడు ఆ సినిమా. అదే ఫస్ట్ టైం అతను సినిమా డైరెక్ట్ చేయటం. మిగతా బాగా అనుభవం ఉన్నవాడు. రాఘవేంద్రరావు గారి అసిస్టెంట్ డైరెక్టర్ చేసినవాడు కదా. టీవీ సీరియల్స్ చాలా చేస్తున్నాడు. అవి చేస్తున్నాడు చేశాడు. కానీ టీవీ సీరియల్స్ అంతా లాగి పీకి అంటారు కదా, అటువంటి వాడు మరి ప్రిమిటివ్ చూపించి సినిమా తీసాడంటే గొప్ప విషయం అండి. చాలా బాగా సక్సెస్ అయిందండి సినిమా. బాగుంది అది. సో మీది ఇట్లా ఇప్పటికీ యాక్టివ్గా నటించడం ఇదంతా బాగానే ఉంది. సో మీకు మరి ఇది చూస్తే ఇంట్లో పరిస్థితులు ఎలా ఉండేవి, మీకు సహకారం ఎలా ఉండేది, ఇంటి నుంచి మీ శ్రీమతి గారి నుంచి ఎలా ఉండేది? ఏ విషయమైనా ఒక మనిషి సక్సెస్ అయ్యాడంటే అతనికి అన్ని విధాలుగాను కలిసి వచ్చేటువంటి కాలం రావాలి. కాలం ఇన్ ది సెన్స్ టైం అని కాదు నా ఉద్దేశం, చుట్టుపక్కల ఎంకరేజ్మెంట్, ఆ వాతావరణం. నేను మొట్టమొదటిలో నాటకాలు వేస్తా ఉంటే, నేను 60ల్లో వాటిల్లో నాటకాలు వేసేవాళ్ళని చాలా చీప్గా చూసేవాళ్ళే. రంగేసి కొట్టాలు పేరు పెట్టేవాళ్ళు కదా, నాటకాలు రాయడని దూరంగా పెట్టడం ఇట్లా ఉండి చేసేవాళ్ళే. నా ఇంట్లో లేదండి అది. ఎందుకంటే మా నాన్నకి సినిమా ఇంట్రెస్ట్ ఉంది కదా, సినిమా మ్యాగజైన్ ఉంది కదా, అటువంటి వాళ్ళ ఎంతో మంది ఆర్టిస్టులతో పరిచయం, డైరెక్టర్లతో పరిచయం. ఆయనకి భానుమతి గారు సినిమా దగ్గర నుంచి పబ్లిసిటీ ఇచ్చేవాడు మా నాన్నగారు అప్పుడు ఆ పత్రికలో. సో అందువల్ల దానికి ఆయన నన్నే అబ్జెక్షన్ పెట్టలేదండి. నాటకాలు వేయొద్దని కానీ, నువ్వు ఏం చేస్తున్నావు అని కానీ, చదువు పాడైపోతుంది కానీ ఎటువంటి మాట చెప్పలేదు, ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు ఇప్పుడు మిమ్మల్ని. నేను ఏదన్నా ఒక బెస్ట్ యాక్టర్ ఏదన్నా వచ్చేసి సంతోషం పంచుకుందాం అంటే మా అమ్మతో చెప్పుకునేవాడిని తప్పితే, మా నాన్నతో అట్లాగా అనేవాడు తప్పితే ఏమి నువ్వు చేయరా, ఇదిగో 1000 రూపాయలు తీసుకెళ్ళి మెడ్రాస్లో వెళ్ళి కూర్చో ట్రై చేయరా అని కూడా అనలా. అదే అబ్జెక్షన్ పెట్టలేదు, అట్లా ఎంకరేజ్ చేయలేదు. నువ్వు ఏ విధంగా నువ్వు సంతోషంగా నీకు ఏది బాగుంది అనుకుంటే అది చేస్తుండే అంతే. ఆయన చాలు కదా మనకి, ఆయన చాలండి. అంతకంటే మనం చేసే పని, మనకి ఇంట్రెస్ట్ ఉన్న పనిని మనం చేసుకుని చాలు కదా, అంతేనండి. అదే సగం సక్సెస్. అదే ప్రోత్సాహం. అప్పుడే వాడు రిస్ట్రిక్షన్ పెట్టాడు అనుకోండి, నాకేమో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఎట్లా ఉండేది పరిస్థితులు. కరెక్ట్. అలాగే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నా మిస్సెస్కి ఇంట్రెస్ట్ ఉండదండి. ఆవిడకి వీటి మీద నాటకాలు 27 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారు. ఆవిడకేమో ఆధ్యాత్మికం ఎక్కువ, అంత కొంచెం దేవుడు, రమణ మహర్షి అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆవిడ. కానీ అబ్జెక్షన్ పెట్టలా. అదేనండి. కానీ నువ్వు వెళ్ళొద్దు, లేకపోతే ఇది ఇంటికి రావద్దు, నువ్వు ఇవి నా వేషాలు వేసి ముందు స్నానం చేయి, ఇట్లాంటివి ఏమి లేవండి. కాకపోతే ఏంటంటే ఎందుకు ఆరోగ్యం పాడైపోతుంది, ఎందుకు అట్లా ఇవి చేయటం అది ఇది అంటుండేది. ఎప్పుడన్నా మీరు ఎక్కువ శ్రమ చేస్తున్నారు అనిపించినప్పుడు ఆవిడకి ఒక్కటే మాట చెప్పాను. తర్వాత మళ్ళీ ఎప్పుడు నాటకాల గురించి కానీ ఎప్పుడు అలా. నేను ఎంతోమంది ఈ విధంగా సినిమా యాక్టర్ కావాలని తాపత్రయపడుతూ ఆ కృష్ణానగర్లోను, ఆ టీ నగర్లోను ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళు. మనం ఇంట్లో కూర్చుంటే వచ్చిన ఆపర్చునిటీ ఇది. ఎందుకు వదులుకోవటం? మనం ఏం పోయి ఆఫీసు మనం వెళ్ళి ఏదైనా ఆల్బమ్ తీసుకెళ్ళి ఎవరికి చూపించిన విధానం లేదు, డైరెక్టర్లకు ఫోన్ చేసిన లేదు. అవకాశం వచ్చింది, ఇది ఈ సినిమాలో బాగున్నాడు అని ఇంకో ఆయన పెట్టుకుంటున్నారు. వచ్చిన అవకాశాన్ని ఎందుకు మనం కాలదన్నుకోవటం అనేటప్పుడు కన్విన్స్ అయింది ఆవిడ. ఓకే.
కానీ అప్పటి నుంచి అసలు ఎప్పుడూ అబ్జెక్షన్ పెట్టలేదు, అది లేదు. మీ పిల్లలు కూడా అంతేనా? నా పిల్లలు కూడా అంతేనండి. నా పిల్లలు ఇప్పటికి కూడా అబ్బాయి ఒక అమ్మాయి. ఎందుకు నువ్వు శ్రమ పడతావు ఆ ఎండల్లో వాటిల్లో పోయి ఆడ కూర్చొని ఎందుకు పడతావు అంటారు, కానీ లేదురా కంఫర్టబుల్, నువ్వు కంఫర్టబుల్గా ఆ కారులో ఆడతావు, మన కారులోనే ఒక కారు కొనిచ్చాడు, డ్రైవర్ని పెట్టుకుని హాయిగా వెళ్ళు, అలా ఎంకరేజ్ చేశారు నన్ను. మా అమ్మాయి అయినా అంతే, శ్రమ పడకుండా చేసుకోండి, శ్రమ పడకుండా చేసుకో, ఇదిగో ఇట్లా కూల్ డ్రింక్ తాగు, లేకపోతే ఇవి తిను, ఆ యాపిల్స్ తీసుకెళ్ళు షూటింగ్ స్పాట్కి అని జాగ్రత్తలు చెబుతారు, కానీ వద్దని మాత్రం ఎప్పుడు చెప్పలేదు. అదేనండి. ఆ ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టే ఈ రోజున ఏదో 4 సినిమాల్లో మంచి వేషాలు వేసాడని ఒక పేరు తెచ్చుకోగలిగాం. మరి ఇప్పుడు మీరు అంటే పిల్లలేమో అమెరికాలో ఉంటున్నారు, మీ శ్రీమతి గారు కూడా కాలం చేశారు కదా, ఇప్పుడు ఎన్నేళ్ళు అయిందండి? ఇప్పుడు 2015 అంటే 9 ఏళ్ళు అవుతుంది. సో ఎలా ఉంది ఇప్పుడు? అంటే ఇప్పుడు మరి ఒంటరిగానే జీవితాన్ని నడపడం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? అదే మనకు పెద్దవాళ్ళు చెబుతారే, ఒకడిని నీళ్ళలోకి తోసేశారనుకోండి, తోసేసాడు, వాడికి ఈత రాదు, ఇప్పుడు ఏం చేస్తాడు? వాడు ప్రయత్నం చేస్తాడు, ఒడ్డుకు రావడానికి ప్రయత్నం చేస్తాడు, ఒడ్డుకు రావడానికి ప్రయత్నం చేస్తాడు. నేను అంతే. ఇప్పుడు నాకు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అని అంటే దుప్పటిగా పట్టుకుంటే మనకి అనారోగ్యాలు వస్తాయి తప్పితే, మానసికమైన ఇది పోతుంది తప్పితే, మన అవసరం ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం వస్తుందండి. అంటే ఇప్పుడు నేను ఇట్లా ఉంటున్నాను, నాకు ఏ క్షణాన్ని కావాల్సిన నా పిల్లవాడు అన్నీ ప్రొవైడ్ చేసేస్తాడు, అడగకుండానే చేస్తాడు అనుకోండి అసలు, కానీ అడిగితే డెఫినెట్గా చేస్తాడు. అంటే ఎప్పుడు రెగ్యులర్గా మీరు మాట్లాడుకుంటూ ఉంటారా? పొద్దున కూడా మాట్లాడాడు, పొద్దున మా అమ్మాయి మాట్లాడింది, మా అబ్బాయి మాట్లాడాడు. ఓకే. తర్వాత మా అమ్మాయి అన్నీ మోటివేట్ చేస్తుంది, ఇది ఇట్లా కాదు, అట్లా కాదు, అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి, నువ్వు ఇక్కడి నుంచి అట్లా వెళ్ళు, కంఫర్టబుల్గా ఉండే ఎంతసేపు అని చెప్పేసి వాళ్ళు మోటివేట్ చేస్తారు. నాకేం అసలు ఒంటరిగా ఉన్న ఫీలింగ్ లేదండి. అంటే మీరు వాంటెడ్లీ మీరే ఇక్కడ ఉంటున్నారా, లేకపోతే వాళ్ళు మామూలుగా పిల్లలు రమ్మంటుంటారుగా మనల్ని? పిల్లలు రమ్మంటే వెళ్ళొస్తుంటాగా. ఓకే. వెళ్ళొస్తుంటా, కానీ అక్కడ గ్రీన్ కార్డ్ తీసుకొని అక్కడ సెటిల్ అయిపోవాలని మాత్రం లేదండి. నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది, ఎందుకంటే ఈ సర్కిల్స్ వీటికి అలవాటు పడ్డాము. అవును, ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అన్నిటికంటే ముఖ్యం పని ఉంటుంది. పని, అవును, అక్కడ పని ఉండదు మనకి, అలా కూర్చోవాలి అంతే. అలాగే వాళ్ళు పెట్టినప్పుడు తినాలి, కూర్చోవాలి, వాళ్ళు బయటకు తీసుకెడితే వెళ్ళాలి, లేకపోతే లేదా అలా ఆకాశం వంకో లేకపోతే రూఫ్ వంకో చూస్తూ కూర్చోవడం తప్పితే ఇంక వేరే పని లేదు. మన పనిగా చురుకుగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అది పని లేకపోయినా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోగలిగినటువంటి స్వతంత్రం ఇక్కడ ఉంది, అక్కడ లేదు మనకి. అందుకని ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఎండలు ఎక్కువగా ఉన్నానన్న వచ్చేసే అంటుంటారు పిల్లలిద్దరు. లేదురా ఇక్కడే ఉంటా, నేను పని ఉంది, ఒక టీవీ సీరియల్ పెట్టుకున్నాము, వాడికి ఎందుకు పాపం మధ్యలో వదిలేండి అని అమెరికా వెళ్ళటం, మనం ఒక పని ఇచ్చాడు కదా వాడు.